ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం వైపు సాగిపోతున్నప్పుడు వారి మధ్యలో వారికి త్రాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేని కాలంలో వారు మోషే మీద ఎదురు తిరుగుతారు. ఎందుకు మమ్మల్ని నీవు మరి ఈ అరణ్యంలో తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి వచ్చావా? మేమేదో ఐగుప్తులో ఎంతో చక్కగా ఉండేవాళ్ళం, మా పిల్లలు మేము ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించే వాళ్ళం, మమ్మల్ని అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చి అప్పటికి వాళ్ళు దేవుడు చేసిన మేలులు వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. దేవుడు వారి ఎట్లా ఎన్ని మేలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఇవేమీ వారిని గుర్తించకుండా దేవుని నిర్ణయించడం, మోషే అహరోను నిర్ణయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు నీళ్లు కావాలి. అప్పుడు మోషే ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఓ దేవా, మాకు నీళ్లు లేకపోతే మాకు నీళ్ళు లేకపోతే కొన్ని లక్షల మంది ప్రజలు మమ్మల్ని చంపివేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని చెప్పి మోషే ప్రార్థన చేస్తే అప్పుడు మోషేకు దేవుడు సెలవిచ్చాడు, నేను ఒక రాతిని చూపిస్తాను, ఆ రాజు దగ్గరికి వెళ్ళు, నేను నీకు కర్ర ఇచ్చాను కదా, దేవుని కర్ర, ఆ కర్రతో నువ్వు ఆ బండను కొట్టు అని ఆయన చెప్తాడు. చూడండి మాటలు నిర్గమకాండం 17వ అధ్యాయం, 5వ వచనం. అందుకు యెహోవా తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొచ్చిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒకప్పుడు నైలు నదిని కొట్టావు కదా, నైలు నదిని కొట్టినప్పుడు ఆ రక్తము ఆ నీళ్ళు ఏమయ్యాయి? రక్తమయ్యాయి. అది తీపున గుర్తు. నీళ్లు రక్తంగా మార్చాయి. ఏ దేవుని కర్రతో నీ చేత పట్టుకొని నైలు నదిని కొట్టావో అదే కర్రతో నువ్వేం చేస్తావంటే ఆ బండను కొట్టు. ఆ బండను కొట్టడం వల్ల ఆ బండ చీల్చబడుతుంది. ఎప్పుడైతే ఈ మోషే బండను కొట్టాడో ఆ బండ చీల్చబడింది. చీల్చబడిన తర్వాత ఆ బండలోంచి నీళ్లు వచ్చాయి. ఎలాంటి నీళ్ళు అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఆ నీళ్లు వారు ఎక్కడికి వెళ్తున్నా వారి కాలుల ద్వారా నదుల వలె ఆ నీరు ప్రవహిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో 5వ వచనం, 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన పనులోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఇక్కడ బండ వెంబడించడం అంటే ఇది స్పిరిచువల్ రాక్ అంటారు, ఆత్మ సంబంధమైన బండ. ఈ ఆత్మ సంబంధమైన బండ అంటే ఆత్మ సంబంధమైన క్రీస్తు వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పూర్వకాలంలో ఆయన రాయిగా ఉన్నాడు. ప్రజల దాహాన్ని ఆయన తీర్చాడు. ప్రజల దాహం తీర్చబడాలంటే ఏం చేయాలి? ఆ బండ కొట్టబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఆయన కొట్టబడటం ద్వారా నా ఆకలి తీరింది, నా ఆత్మీయ దాహం తీరింది. యేసు ప్రభు వారే కొట్టబడకపోతే, ఆయనే కనుక చీల్చబడకపోతే, శివుని గీతాల్లో ఒక పాట ఉంది, నాకై చీల్చబడిన ఓ అనంత నగమా అని ఇంగ్లీష్లో రాసిన పాట. అది చాలా అద్భుతమైన పాట. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన చీల్చబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడకపోతే ప్రజల దాహం తీరదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఆయన కొట్టబడకపోతే ఆ బండ క్రీస్తే కదా, ఆ క్రీస్తు కనుక కొట్టబడకపోతే నీవు నేను యుగయుగాలు ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళి దాహం అని అరుస్తాం. మన దాహం ఎన్నటికీ తీర్చబడదు. ఈ రోజున పాతాళంలో వేదన పడేవారు వారు దాహం కొంటున్నారు. ఎందుకు వాళ్ళు దాహం కొంటున్నారంటే
యేసు ప్రభు వారు ఇచ్చే ఆ జీవ జలాన్ని వారు త్రాగలేకపోయారు. యేసు ప్రభు వారు సమరయస్థితితో చెప్తున్నాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా తప్పికొనడు, అవి నిత్య జీవనకై ఊరేడు నీటి బుగ్గుగా నీలో ఉండునని ప్రభువు చెప్పాడు. కాబట్టి నీళ్లు అనేది మరి పాప దాహం. కాబట్టి ఈ పాపం అనే దాహం ఎన్నటికీ తీరదు. పాపం చేసిన వాడు ఆ తప్పించుకోవడానికి ఇంకో 10 పాపాలు చేస్తాడు. పాపం వెంబడి పాపం, పాపం వెంబడి పాపం, దాహం తీర్చబడదు. కాబట్టి ఈ పాప దాహం తీర్చబడాలంటే యేసుక్రీస్తు వారే ఆ దాహాన్ని తీర్చబడేవాడు. కాబట్టి ఆ జీవజలం యేసు ప్రభు వారిచ్చే ఆ జీవజలాన్ని కనుక నీవు త్రాగితే మరి నీకున్న ఆ దాహం తీర్చబడుతుంది. ఈ లోకంలో నీ తృష్ణ, నీ దాహం, నీ యొక్క దాహం తీర్చేది ఏదీ లేదు. ఎడారిలో నడుస్తున్న వాడు దాహంగా ఉన్నప్పుడు ఎండమావుల వలె వాడి కనబడతాయి కానీ దాహం తీరదు. కాబట్టి కొంచెం ముందుకు చూస్తాడు, అవి ఎండమావులు, అవి నిజమైన ఊటలు అనుకుంటాడు. ముందుకు వెళ్తాడు, అవి చూస్తే తీర దగ్గరికి వెళ్ళి చూస్తే అవి ఎండమావులే. ఈ లోకంలో ఎక్కడ కూడా దాహం తీర్చబడదు అని తెలియబడుతుంది. నీ నా దాహం తీర్చబడే స్థలం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, దప్పిగొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. చూసారా, దప్పిగొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. ఈ అనంతమైన భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దప్పికతో ఉన్నారు. వారి దప్పిక తీర్చబడాలంటే ఏమి చేసినా దప్పిక తీర్చబడదు. ఎన్ని ఫ్రిడ్జ్లు కొన్నా, ఎన్ని వస్తువులు కొన్నా, లేకపోతే ఎంత ఈ లోకంలో ఏమి చేసినా నీ ఆశ తీర్చబడదు. ఇంకా 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 కావాలనిపిస్తుంది. కాబట్టి సంతృప్తి అనేది మానవుడికి దొరకదు. తృప్తి, సంతృప్తి అనేది యేసు ప్రభు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే జీవజలాన్ని, ఆయన ఇచ్చే ఆ మధురమైన జలాన్ని కాబట్టి నీవు నేను త్రాగాలి. అప్పుడు నీకు నాకు తృప్తి ఉంటుంది. తృప్తి లేకుండా చాలా మంది లోకంలో నశిస్తున్నారు. సంతృప్తి లేకుండా మానవులు దుఃఖంలో, నిరాశలో, కన్నీటిలో, దుఃఖంలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారి శాంతి, సమాధానము, తృప్తి, ఆహారం ఇచ్చేవాడు, దాప్యత తీర్చేవాడు ఆయనే. ఆయన ఎదుకు మనం రావాలి. అయితే ఇప్పుడు సంగతి ఏంటంటే మన దాహం తీర్చబడుతుంది నిజమే. మనం జలం త్రాగుతాం, నీళ్లు త్రాగుతాం, మంచిదే. కానీ ఈ జలం రావడానికి ఏం చేయాలి అంటే యేసు ప్రభు వారు కొట్టబడాలి. తండ్రి అయిన దేవుడే మోషేకు సెలవిచ్చాడు, నువ్వు ఆ రాయిని కొట్టు. తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువకు అప్పగించాడు. మోషే కర్ర మనకేం చెప్తుందంటే అది ధర్మశాస్త్రముకి గుర్తుంది. మోషే కర్ర ధర్మశాస్త్రానికి గుర్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు వారి మీద పడింది. ఏమిటి ధర్మశాస్త్రం యేసు వారి మీద పడటం అంటే, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో క్రీస్తు అది చేసెను అని రోమా 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. 4వ వచనంలో ధర్మశాస్త్రము దేన్ని జాలకపోయినో దేవుడు దాన్ని చేసెను. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడాలంటే అది క్రీస్తులో తప్ప మరి ఇంకెక్కడ ఎవరు నెరవేర్చలేదు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను తప్ప దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రానికి తెలిసిన భాష, ఎవడు పాపం చేశాడో వాడు మరణించాలి, పాపం వల్ల వచ్చిన జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రం కంటే అంతకంటే ఎక్కువ దానికి ఏమి తెలియదు. అయితే ఆ ధర్మశాస్త్రం యేసు ప్రభు వారి మీద పడింది. ధర్మశాస్త్రం యేసు ప్రభు వారు నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన శాపగ్రాహి అయ్యాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అక్కడ వ్రాయబడిన మాట,
ఇదిగో నేను నేను చెప్తాను 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనజెండ కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విమోచించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కనుక ధర్మశాస్త్రము యేసు ప్రభు మీద పడినప్పుడు మరి ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాలి, ఆయన చనిపోవాలి, ఆయన కొట్టబడాలి. యేసు ప్రభు వారు కొన్ని వందల దెబ్బలు తిన్నాడు, కొన్ని వేల దెబ్బలు తిన్నాడు. 150 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ఆ భారభరితమైన శిలువను ఆయన మోసుకుంటూ వచ్చాడు. ఆయన జుట్టు పీకారు, ఆయన గడ్డం పీకారు, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన అపహాసించారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు. కాబట్టి వందల వేల దెబ్బలు తిన్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు 17 వాడిగల ముళ్ళు ఆయన తలలో కూర్చుకొని ఆయన రక్తం అంతా ఇలా పైనుంచి కారుకుంటూ వచ్చింది. ఆయన కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు ధరించాడు. ఆయన కాళ్ళలో మేకులతో కొట్టారు. ఆ మేకులు మామూలు మేకులు కావు, ఎంతో రోమన్ మేకులు, అంటే చాలా పొడవైన మేకులు. అలాంటి మేకులతో ఆయన కొట్టబెట్టాడు. పక్కల్లో బల్లపూలు పొడిచాడు. ఆయన శరీరంలో ఉన్న మానవ శరీరంలో ఉన్న 6.5 లీటర్ల రక్తం అంతా కూడా ఆయన ఒలికిచ్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. అయితే యేసు ప్రభు వారు ఆయన కొట్టబడటం ద్వారా నీవు నేను ఈ దినం మరి మనం తృప్తి చెందుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆ జీవజలాన్ని మనం త్రాగుతున్నాం. అంత మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో మరణించడం ద్వారా మన పాపాలు విమోచించబడటమే కాదు, మన అపరాధాలు క్షమించబడటమే కాదు, మనం రక్షించబడటమే కాదు, ఆయన యొక్క ఆత్మను కూడా మనం పొందాం. చూడండి మాటలు, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. చదవండి, గట్టిగా చదవాలి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనే ఎడల నా ఎద్దకు వచ్చి తప్పు తీర్చుకున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు మారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి ఈ నీళ్లు పారడం అనేది అదేం చెప్తుంటే, ఈ వాటర్ ఇండికేట్స్ ద హోలీ స్పిరిట్. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా వచ్చి ఆ నీళ్లు త్రాగటం ద్వారా మన పాపాలు క్షమించబడటమే కాదు, మనకు రక్షణ రావటమే కాదు, మనం పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఇచ్చి ఆ నీళ్లు త్రాగాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ బండ క్రీస్తే, నీకై కొట్టబడిన, నీకై చీల్చబడిన ఆ బండను ఉదయకాలంలో నీవు నేను ఆరాధించాలి. ఓ ప్రభువా, నాకై నీవు చీల్చబడ్డావా, నాకై నువ్వు కొట్టబడ్డావా అని చెప్పి ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువా, నీవే నా కొరకు కొట్టబడకపోతే, నీవే నా కొరకు మరి చీల్చబడకపోతే, ఓ ఆత్మ సంబంధమైన బండైన క్రీస్తు కొన్ని లక్షల మంది ప్రజలకు దాహాన్ని తీర్చిన మా ప్రభువా, మాకు కూడా దాహాన్ని తీరుస్తున్నావు, మా ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నావు, మాకు ఆత్మీయమైన పానాన్ని తీరుస్తున్నావు. చూడండి ఆ మాటలు మనం చూద్దాం. 178వ కీర్తన 15-16 వచనాలు. కీర్తన గ్రంథం 78, 15, 16 వచనాలు గట్టిగా చదవండి. కీర్తనల గ్రంథం 78, 15, 16 వచనాలు నేనే చదువుతాను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఆ బండ కొట్టబడటం ద్వారా సముద్రమంతా నీళ్ళు వచ్చాయి. అంటే ఎన్ని నీళ్ళు వచ్చాయో,
కాబట్టి ఆ నీళ్లు కొన్ని సంవత్సరాల పాటు వారితో పాటు వారిని వెంబడించాయనని వాక్యంలో. అరణ్యములో ఆయన బండను చీల్చి, ఈ బండ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన చీల్చబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. నా దాహం తీర్చబడాలంటే అంత మాత్రమే కాదు, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. నీటి కాలువలు అంటే అదేదో అక్కడే ఉండలే, ఆ నీరు ప్రవహించినట్లుగా దేవుడు వాక్యంలో ఉంది. అంత మాత్రమే కాదు, 105వ కీర్తన 41వ వచనం, 105వ కీర్తన 41వ వచనం, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అది ఏరులై పారెను. చూసారా, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అది ఏరులై పారెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చీల్చబడ్డాడు. నాకై చీల్చబడిన ఓ అనంతనగమా అని ప్రభువును మనం ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, 114వ కీర్తన అక్కడ కూడా ఉంది. 114వ కీర్తన 8వ వచనం, ఆయన బండను నీటి మడుగుగాను, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. కాబట్టి నీటి ఊటలు ఇచ్చినవాడు ఆయనే. చూసారా, కాబట్టి ఆ యొక్క నీళ్లు మనం త్రాగాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం, యెషయా గ్రంథం 48, 21లో కూడా, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారి దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరను. చూసారా, ఎటువంటి బండ ఇది, ఎటువంటి సమృద్ధి అయిన నీరు వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమృద్ధి అయిన నీరు ఇస్తాడు నీకు. ఆయన సమృద్ధి అయిన జీవితం ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, ఆయన ఏదిచ్చినా అరకొరగా ఇవ్వడు, కొంచెం ఇవ్వడు, కొరత లేమితో ఇవ్వడు. యేసు ప్రభువారు ఏదిచ్చినా సమృద్ధిగా ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, మా చదువు. మరి దేనికి రాడు? ఆ గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే గొర్రెలకు సమృద్ధి అయిన జీవం. ఇక్కడేమో సమృద్ధి అయిన నీళ్లు వచ్చాయి. ఈ సమృద్ధి అయిన నీళ్లు ఎడారిలో రావటం ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఈ మన్నా ఎవరు? అన్నాడు భౌతికమైన మన్నాను తిన్నారు వాళ్ళు. ఎవరు? అరణ్యంలో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు. అయితే ఈ మన్నా ఎవరంటే ఆ మన్నా నేనే అంటాడు యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఆ మన్నా ఆయనే, ఆ నీరు ఆయనే. కాబట్టి యేసు ప్రభువారే నా పానము, యేసు ప్రభువారే నా గానము అని ఒక చక్కని పాట ఉంది. కాబట్టి నాకు ఆహారము ఆయనే. యేసు ప్రభువారు మనకేమిస్తారు? ఆయన జీవపు వెలుగు. యేసు ప్రభువారు వెలుగు. అంటే మనకు ముఖ్యమైనవి 3-4 ఉన్నాయి. అవి లేకుంటే మానవుడు జీవించలేడు. ఒకటి, వెలుగు ఉండాలి. సూర్యుడు గనక లేకుంటే సమస్తమైన సృష్టి నశిస్తుంది. కాబట్టి వెలుగు, ఈయన యేసు ప్రభువారు ఆయన వెలుగు, నిజమైన వెలుగు లోకంలో ఉండేనని ఒక మాట ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఈ సూర్యుడు నిజమైన వెలుగు కాదు. నిజమైన వెలుగు అంటే నీతి సూర్యుడైన యేసు ప్రభువారే. ఆయన జీవపు వెలుగు అని యోహాను 8:12లో ఉంది. ఆయన వెలుగు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నిజమైన ఆహారము, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి హీస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాహారము అనేది దేవుని వాక్యం ఉంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో జీవజలమును నేనే. కాబట్టి ఆ జీవజలం మనిషి కుమారుడు ఇస్తాడు. జీవజలం, నీళ్లు లేకుండా మనిషి బ్రతకలేడు, ఆహారము లేకుండా మనిషి బ్రతకలేడు, మరి వెలుగు లేకుండా మనిషి బ్రతకలేడు. భౌతికంగా బ్రతకాలంటే ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఆత్మీయంగా కూడా ఈ 3 చాలా ప్రాముఖ్యం. పరలోక వెళ్ళాలంటే ఈ 3 నువ్వు అనుభవించాలి. ఏమిటి అంటే జీవపు వెలుగు కలిగి ఉండాలి, జీవాహారం నువ్వు గ్రహించాలి, జీవపానాన్ని నువ్వు ధరించాలి, తాగాలి.
కాబట్టి నీకై నాకై చీల్చబడిన ఆ బండలో నుంచి సమృద్ధి అయిన ఆహారం వస్తుంది. అయితే ఈ బండ ఒక్కసారే కొట్టబడింది, 2 సార్లు కొట్టకూడదు. చూడండి ఆ మాటలు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మోషే ఆ ఆ ఇప్పుడు మోషేకు దేవుడు చెప్పాడు, మళ్ళా ప్రజలు సరుగుతున్నారు, మా పశువులకు నీళ్లు లేవు, మాకు నీళ్ళు ఏమైనా సరిగితే దేవుడు చెప్పాడు, మోషే ఇంతకుముందు నువ్వు హోరేబులో బండను కొట్టావు కదా, ఈసారి నువ్వేం చేస్తావు అంటే బండను కొట్టకు. ఏం చేయాలి? నువ్వు బండతో మాట్లాడు, బండను అడుగు, అప్పుడు బండ నీకు నీళ్ళు ఇస్తుంటే ఈయన ఆవేశం, ఈ ప్రజలు పెట్టిన టెన్షన్ భరించలేక ఈయన ఏం చేశాడంటే బండను ఒకసారి కాదు 2 సార్లు కొట్టాడు. కొట్టిన వెంటనే ఏం జరిగిందంటే 8 నుంచి నేను చదువుతాను. నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరు అయిన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడును, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఇది అనుకుంటున్నాడు మోషే చేసిన తప్పిదం మీకు తెలుసా? ఆయన 3 తప్పిదాలు చేశాడు. ఒకటి ఏంటంటే ద్రోహులారా అన్నాడు. దేవుని ప్రజలను మనం నిందించవద్దు, అది ఘోరమైన తప్పిదం. కాబట్టి అందువలన ఆయన పాలు తేనెలు ప్రవహించే ఆ కనానుకు ఆయన ప్రవేశించలేకపోయాడు. రెండవది ఆయన చేసిన తప్పిదం ఏమిటంటే ఆయన అంటున్నాడు, మేము 10వ వచనం మధ్య భాగం, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అంటే మోషే రప్పించగలడా అంటే మోషేకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అంటే నేనే రప్పిస్తాను, నేనే చేస్తానన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మనం ఏమీ చేయలేము, ఒక వ్యక్తికి రక్షణ మనం అందివ్వలేము, ఒక వ్యక్తి జీవితాన్ని మనం చేయలేము. మనం చేయవలసింది ఏమిటంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి, సువార్త ప్రకటించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, అతని కొరకు ప్రార్థన చేయాలి, అతనికి సంఘాన్ని నడిపించాలి, అంతవరకే మన పని. కాబట్టి మేము నీళ్లు రప్పించవలనా అంటే ఈయనేదో నీళ్ళు ఇచ్చినట్లుగా మాట్లాడాడు. ఇది 2వ తప్పిదం. 3వది ఆయన ఏం చేసిందంటే బండతో మాట్లాడమంటే బండను 2 సార్లు కొట్టాడు. వెంటనే దేవుడు చెప్పిన మాట మీరు గమనించారా? కాబట్టి 10వ వచనం, 10 కాదు కదా, ఎక్కడున్నది? 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలము. మెరీబా అంటే వివాదం, అర్థమైందండి. కాబట్టి వాళ్ళు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? అరే ఇదేంటి, దేవుడు మొదటిసారి కొట్టమన్నాడు, ఇప్పుడేమో మాట్లాడమన్నాడు, మాట్లాడితే నీళ్ళు ఎలాగొస్తాయి, దేవుడు పొరపాటుగా చెప్పాడా అని చెప్పి దేవుడు మాట నమ్మలేదు. కాబట్టి దేవుడు 2 సార్లు ఆ బండను కొట్టాడు. కాబట్టి దేవుడు చెప్పిన అప్పుడు వాళ్ళిద్దరు కూడా, ఎవరికి? మోషేకు ప్రవేశం లేదు, అహరోనుకు ప్రవేశం లేదు పాలస్తీనా దేశంలోకి. కాబట్టి అహరోను అయితే మధ్యలోనే చనిపోయాడు. మోషే ఆ యొక్క పాలుతేళ్లు ప్రవహించే దేశాన్ని చూడగలిగాడు కానీ దానిలో ప్రవేశించలేకపోయాడు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, వారి కొరకు ఎన్నో అవమానాలు పొందాడు, వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆఖరిలో దేవుని మాట నమ్మలేకపోయాడు, బండను 2 సార్లు కొట్టాడు, ద్రోహులారా అన్నాడు, మేము మీ కొరకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి. కాబట్టి మరి ప్రవేశించలేకపోయాడు. అర్థమైందండి. కాబట్టి దేవుడు ఎంత గొప్ప వారులైనా సరే, ఎంత సీనియర్స్ అయినా సరే,
ఎంత వాక్యం తెలిసిన వారైనా సరే దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొనాల్సిందే. దేవుని వాక్యం, దేవుడి మాట చెప్పినది చెప్పినట్టుగా చేయాల్సిందే మన పని. మోషే ఆ విధంగా చేయలేకపోయాడు, ఆ దేశంలో ప్రవేశించలేకపోయాడు. నేను చెప్పేది ఏమిటంటే, బండ 2 సార్లు కొట్టకూడదు. యేసు ప్రభు వారు ఒక్కసారే కొట్టబడ్డాడు, 2 సార్లు ఆయన కొట్టబడలేదు. చూడండి ఆ మాటలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. రోమా 6వ అధ్యాయం 10వ వచనం. సర్వమ్మా. చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన చూడగా దేవుని విషయమై ఒక్క మారే చనిపోయాడు. యేసు ప్రభు వారు ఒక్కసారే శిలువలో ప్రాణం పెట్టాడు. ఒక్కసారి, 2 సార్లు కాదు. ఆయన మాటి మాటికి శిలువను ఎక్కడ 2000 సంవత్సరాల క్రితం ఏ ప్రభు అయితే మన పాపాలు కలవరి శిలువలు భరించి దెబ్బలు తిని మన కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడు, అది చాలు మన రక్షణ పొందడానికి. మళ్ళీ మనం కోరుకోకూడదు. ఒక్కసారి ఆయన కొట్టబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, అది అంతా చదువుతున్నాను, చివరిలో నేను చదువుతాను. తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. పూర్వకాలంలో పాపాలు పోవాలంటే మాటిమాటికి బలులు అర్పించాలి. కాబట్టి మాటిమాటికి బలులు అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కసారే ఆయన కొట్టబడ్డాడు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఆయన ముగించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కసారే కొట్టబడినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక మునుపు పడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయాలను శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షం. ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు, ఒక్కసారే కొట్టబడ్డాడు. మోసే చేసిన తప్పిదం ఏమిటంటే యేసు ప్రభువు వారిని బాటంగా సిలువ వేయకూడదు. ఆయన మరలా మనం సిలువ వేయకూడదు. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా. మరి మోసే అనేక సార్లు 2 సార్లు యేసు ప్రభు వారిని సెలవు వేశాడు. 2 సార్లు ప్రభు ఆ రాయి కొట్టబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం 2 సార్లు కొడితే ఏం జరుగుతుందో చూద్దాం. 6వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలాశలో వేయచ్చు బాటముగా ఆయన అవమానపరుస్తున్నారు గనక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. కాబట్టి మారు మనస్సు పొందినట్లు ఆయన వారిని మరలా నూతనపరచుట సంధ్యము. బాటముగా ఆయన అవమానపరచుచున్నారు గనక మారు మనస్సు అందనట్లు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. కాబట్టి సిలువ వేయచ్చు బాటముగా ఆయన అవమానపరుచున్నారని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తే మనం గమనించాల్సిన మాట ఇక్కడ 2 సార్లు మనం సిలువ కొట్టబడదు.
కాబట్టి నీవు నేను మరలా మరలా బాటంగా, ఇందాక మనం చదివాం కదా 6వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు వారిని మరలా బాటంగా సిలువ వేసే వారికి పరలోక రాజ్యం లేదు. అడగవచ్చు, నేను ఎలా యేసు ప్రభు వారిని సిలువ వేస్తాను అంటే, మనమేమి గొల్గొతా కొండకు వెళ్ళి యేసు ప్రభు వారిని సిలువ వేసిన పని లేదు. నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా అనేక సార్లు ప్రభువును మనం గాయపడుతున్నాం, ప్రభువును మనం బాధపరుస్తున్నాం. కాబట్టి మరి మరలా మనం ప్రభువునకు, మరలా మనం పాపునకు వెళ్ళకూడదు. యేసు ప్రభు వారే మనకు సమృద్ధి. ఇదే కాలంలో నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకై ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకై రక్తం గార్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నీ కొరకై, యేసుక్రీస్తు ప్రభు వారు మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. పరలోక తండ్రి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట ఉంటుంది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆ బండ క్రీస్తు. నీ కొరకు నా కొరకై కొట్టబడ్డాడు, నీ కొరకై నా కొరకై చించబడ్డాడు. ఆ బండలోని సముద్రం అంతా నీరు వచ్చింది కనుక ఆ తృప్తి, ఆ నీళ్ళ ద్వారానే నీకు తృప్తి. ఆ నీళ్లు జీవజలములు, ఆ నీళ్లు దేవుని ఆత్మకు సూచిస్తున్నాయి. కాబట్టి యేసు ప్రభువు వారు ఇచ్చే నీళ్ళ ద్వారా నీవు తృప్తి పొందుకోవాలి. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి. ఎవరో నీళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. కనుక ఉదయకాలంలో మీరు ఆరాధన చేయండి, క్లుప్తంగా చేయండి. ఓ ప్రభువా, నాకై నువ్వు చీల్చబడ్డావా. మరొక సంగతి మీకు చెప్తాను, మరలా మరలా ఆ బండను మీరు కొట్టొద్దు. ఒక్కసారి యేసు ప్రభువు వారు అర్పించబడ్డాడు కనుక మాటి మాటికి ప్రభువును మనం రెండంతలుగా బండను 2 సార్లు కొట్టకూడదని దేవుని వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలమైన మనం ఆ విధంగా మరి ఆరాధన చేద్దాం. ప్రభువా, నీవు నా బండవు, నాకై చీల్చబడ్డావు, నాకై కొట్టబడ్డావు. ఆ నీళ్లు రావటం ద్వారా ఆ సమృద్ధి అయిన జీవం నాకు ఇచ్చావు. నాకు పరలోకం నుంచి మన్నా ఇచ్చావు. యేసుక్రీస్తే నా ఆహారం, యేసుక్రీస్తే నా ప్రాణం, యేసుక్రీస్తే నా జీవం. ప్రభు, అటువంటి జీవాధిపతి అయిన ఆహారమైన పానీయమైన ఆ జీవాన్ని, పరలోక సమృద్ధి అయిన జీవాన్ని నాకు ఇచ్చావు. నా కొరకై నీవు నల్లగొట్టబడ్డావు ప్రభు, నా కొరకై నీవు నీ రక్తాన్ని చిందించావు, నా కొరకై నీవు చీల్చబడ్డావు అని ఉదయకాలంలో మన ప్రభువును మనం ఆరాధించాలి.